అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 1 year సెషన్ 1 సెట్ 3 సిడిపి ప్రీవియస్ పేపర్ చూసుకుందాం. ఈ 30 క్వశ్చన్స్లో మీకు ముందుగానే ఎన్నైతే ఆన్సర్స్ తెలుసో అవి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఆప్షన్స్: సాధికారతత్వ, నిరంకుశతత్వ, అంగీకారతత్వ, జోక్యరహిత. ఆన్సర్ 1, సాధికారతత్వ. క్వశ్చన్ నెంబర్ 2. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు. ఆప్షన్స్: ఫ్రాయిడ్, గెసెల్, హర్లాక్, స్టాన్లీ హాల్. ఆన్సర్ 2, గెసెల్. క్వశ్చన్ నెంబర్ 3. సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది. ఆప్షన్స్: 2 సంవత్సరాల వయసులో, 3 లేదా 4 సంవత్సరాల వయసులో, 5 సంవత్సరాల వయసులో, 10 సంవత్సరాల వయసులో. ఆన్సర్ 2, 3 లేదా 4 సంవత్సరాల వయసులో. క్వశ్చన్ నెంబర్ 4. పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనాలోపం కనబడే దశ. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, సాధారణ ప్రచాలక దశ. ఆన్సర్ 1, పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 5. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: చొరవ, అపరాధం, సన్నిహిత్వం, ఏకాంతం, ఉత్పాదకత, స్తబ్దత, సమైక్యత, నిరాశ. ఆన్సర్ 3, ఉత్పాదకత, స్తబ్దత. క్వశ్చన్ నెంబర్ 6. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞా లబ్ధి. ఆప్షన్స్: 75, 66, 150, 120. ఆన్సర్ 3, 150. క్వశ్చన్ నెంబర్ 7. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది. ఆప్షన్స్: శాబ్దిక వివేచనము, అమూర్త వివేచనము, సంఖ్యా సామర్థ్యము, వస్తు సమాఖ్య. ఆన్సర్ 4, వస్తు సమాఖ్య. క్వశ్చన్ నెంబర్ 8. ఒక వ్యక్తికి తనపై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం. ఆప్షన్స్: విస్థాపనము, దమనము, ప్రక్షేపణ, పరిహారం. ఆన్సర్ 1, విస్థాపనము. క్వశ్చన్ నెంబర్ 9. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ, పరిహార, ఉపగమ, ఉపగమ, పరిహార, పరిహార, ద్వి ఉపగమ, పరిహార. ఆన్సర్ 2, ఉపగమ, ఉపగమ. క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వారిలో రూప సిద్ధాంతవేత్త. ఆప్షన్స్: హిప్పోక్రాటస్, ఫ్రాయిడ్, ఎరిక్సన్, కాటిల్. ఆన్సర్ 1, హిప్పోక్రాటస్. క్వశ్చన్ నెంబర్ 11. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం. ఆప్షన్స్: స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం, అస్థిర చరం. ఆన్సర్ 1, స్వతంత్ర చరం. క్వశ్చన్ నెంబర్ 12. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు. ఆప్షన్స్:
కొహ్లర్, టెర్మన్, రూబిన్, టోల్మన్. ఆన్సర్ 3 రూబిన్. క్వశ్చన్ నెంబర్ 13. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాక్టరీ అండ్ ఇన్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు. ఆప్షన్స్: ఎబ్బింగ్హాస్, గాల్టన్, బార్ట్లెట్, ప్లేటో. ఆన్సర్ 2 గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 14. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది. ఆప్షన్స్: నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ 2 నిర్నిబంధిత ఉద్దీపన. క్వశ్చన్ నెంబర్ 15. బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. ఆప్షన్స్: బందూరా సిద్ధాంతం, పావ్లోవ్ సిద్ధాంతం, బ్రోనర్ సిద్ధాంతం, స్కిన్నర్ సిద్ధాంతం. ఆన్సర్ 1 బందూరా సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 16. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. ఆప్షన్స్: వివేచన, విచక్షణ, పోల్చడం, సాంఘిక విషయాల విశ్లేషణ. ఆన్సర్ 3 పోల్చడం. క్వశ్చన్ నెంబర్ 17. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తరువాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్స్: అనుకూల, రుణాత్మక, శూన్య, ద్విపార్శ. ఆన్సర్ 1 అనుకూల. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆప్షన్స్: ఉచ్చారణ, విలువ కట్టడం, శీలస్థాపన, విశ్లేషణ. ఆన్సర్ 1 ఉచ్చారణ. క్వశ్చన్ నెంబర్ 19. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. శంకర్ ఆలోచన. ఆప్షన్స్: మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఆన్సర్ 3 విభిన్న ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. ఆప్షన్స్: హోల్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, రావన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్, ఆర్మీ బీటా పరీక్ష. ఆన్సర్ 1 హోల్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 21. మస్తిష్క పక్షవాతం అనేది. ఆప్షన్స్: చలన వైకల్యం, వినికిడి లోపం, అభ్యసన వైకల్యం, దృష్టి వైకల్యం. ఆన్సర్ 1 చలన వైకల్యం. క్వశ్చన్ నెంబర్ 22. నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. ఆప్షన్స్: ఇది సమస్య కేంద్రిత మంత్రణం, మంత్రణకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు, సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు, సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. ఆన్సర్ 3 సమస్యను సహాయార్థి పరీక్షించుకుంటాడు. క్వశ్చన్ నెంబర్ 23. నిర్దేశిత నాయకత్వంలో. ఆప్షన్స్: సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు, మెజారిటీ సభ్యుల అభిప్రాయం అమలు చేస్తారు, నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు, నాయకుడు నామం మాత్రమే. ఆన్సర్ 3 నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 24. ఒక టైరాబైట్ దీనికి సమానం. 1024 కిలోబైట్స్, 1024 గిగాబైట్స్, 1024 హెక్సాబైట్స్, 1024 బిట్స్. ఆన్సర్ 2 1024 గిగాబైట్స్. క్వశ్చన్ నెంబర్ 25. వైరస్ పూర్తి రూపం.
ఆన్సర్ 4. వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సైజ్. క్వశ్చన్ నెంబర్ 26. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం. ఆప్షన్స్ 25%, 50%, 75%, 47%. ఆన్సర్ 3, 75%. క్వశ్చన్ నెంబర్ 27. NCF 2005 ప్రకారం 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం. ఆప్షన్స్ వారానికి 4 నుండి 6 గంటలు, వారానికి 12 గంటలు, వారానికి 10 నుండి 12 గంటలు, వారానికి 14 గంటలు. ఆన్సర్ 1, వారానికి 4 నుండి 6 గంటలు. క్వశ్చన్ నెంబర్ 28. NEP 2020 ప్రకారం MPhil కోర్సు. ఆప్షన్స్ 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాల కాలం, ఇంటర్మీడియట్ తర్వాత 6 సంవత్సరాల కాలం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 2 సంవత్సరాలు, నిలిపివేయబడింది. ఆన్సర్ 4, నిలిపివేయబడింది. క్వశ్చన్ నెంబర్ 29. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది. ఆప్షన్స్ టాయిలెట్స్, టెక్స్ట్ బుక్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్, మంచినీటి సరఫరా. ఆన్సర్ 2, టెక్స్ట్ బుక్స్. క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30. స్వయం అనే MOOC ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. ఆప్షన్స్ NCTE అండ్ MHRD, AICTE అండ్ MHRD, NUPA అండ్ NCERT అండ్ MHRD. ఆన్సర్ 2, AICTE అండ్ MHRD. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ రూపంలో మాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.